ఒకసారి వరంగల్ మీద మనం ఫోకస్ చేద్దాం. వరంగల్ జిల్లాలో 2 మున్సిపాలిటీలో అక్కడ హంగ్ ఏర్పడింది. జనగామ, వర్ధన్నపేట మున్సిపాలిటీలో అక్కడ హంగ్ వచ్చింది. వరంగల్లో మనం చూస్తున్నాం 2 మున్సిపాలిటీలను హంగ్ ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. మొత్తంగా 2 మున్సిపాలిటీలలో అక్కడ హంగ్ ఏర్పడింది. జనగామ, వర్ధన్నపేట ఈ 2 ప్రాంతాల్లో కూడా హంగ్ వచ్చింది. జనగామలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. అందులో 16 మ్యాజిక్ ఫిగర్. ఇక్కడ బీఆర్ఎస్ 13 స్థానాలతో ముందంజలో ఉంటే తర్వాత కాంగ్రెస్ పార్టీ 12, ఇండిపెండెంట్ ఇక్కడ 5 ఉన్నారు. సో ఇక్కడ జనగామలో ఇండిపెండెంట్స్ కీలకం కాబోతూ ఉన్నారు. జనగామలో ఇక వర్ధన్నపేటలో 12 వార్డులు ఉంటే అందులో బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ పార్టీ 5 గెలుచుకున్నాయి. ఇక్కడ మెజారిటీ రావాల్సిన 7 సీట్లు గెలుచుకోవాలి. ఇండిపెండెంట్ ఒకరు, బీజేపీ ఇక్కడ ఖాతా తెరవలేదు. సో ఇతరులు ఒకవేళ మద్దతు తెలిపినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి 2 పార్టీలు కూడా ఏ పార్టీ అభ్యర్థి ఎందులోకి వస్తారు అన్న దానిపైన, అలాగే ఎక్స్ అఫిషియల్ మెంబర్ ఓటు కూడా ఇక్కడ కీలకం కాబోతుంది. రైట్, మా ప్రతినిధి వేణు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ వేణు, 2 జనగామ, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం వర్ధన్నపేట మున్సిపాలిటీ చూసుకుంటే 12 వార్డుల్లో 5 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది, 6 వార్డు లోపల టీఆర్ఎస్ గెలిచింది. అయితే ఇండిపెండెంట్ 5వ వార్డుకు చెందిన షీబారాణిని ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అంచర్ల సమక్షంలో ఉన్నారు. అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆమె కనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్ కు 6, అదేవిధంగా బీఆర్ఎస్ కు 6 అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నాగరాజు తన ఎక్స్ట్రా ఓటు ఉపయోగిస్తే 16న వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఒకవేళ శీబారాణి 5వ వార్డు సంబంధించిన స్వతంత్ర అభ్యర్థురాలు కనుక సపోర్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటనేది ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వరంగల్ ఎంపీ కడియం కావ్యకు సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ కాబట్టి తన ఎక్స్ ఓటు వర్ధన్నపేటలో నమోదు చేసుకోవాలా, లేకుంటే తొర్రూరుకు వెళ్లాలని ప్రస్తుతం కొంత చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ స్వతంత్ర అభ్యర్థి కనుక కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలిపితే కడియం కావ్య తను తొర్రూరుకు వెళ్ళి తొర్రూరు ఎక్స్ నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఎంపీ కావ్యతో స్థానిక ఎమ్మెల్యే నాగరాజు చర్చలు జరుపుతా ఉన్నారు. ఇక్కడ ఆ యొక్క స్వతంత్ర అభ్యర్థి నిర్ణయం మీద ప్రస్తుతం ఎక్స్ ఓటు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక ప్రధానంగా జనగామ జిల్లా కేంద్రం కావడము, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడంతో కూడా కీలక పోరు జరిగింది. ఎవరికి కూడా అక్కడ మెజార్టీ ఇవ్వలేదు ప్రజలు. సో అక్కడ ప్రస్తుతము బీఆర్ఎస్ కొంత ముందంజలో ఉన్నప్పటికీ కూడా సిపిఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన మిత్రపక్షం ఒక అభ్యర్థి గెలవడంతో ప్రస్తుతం 13 స్థానాలతో చెరి సమానంగా ఉన్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ అక్కడ 16 సభ్యులు కావాలి కాబట్టి ప్రస్తుతం 4 ఇండిపెండెంట్లు ఉన్నారు. అందులోపల 2 బీఆర్ఎస్ సంబంధించినటువంటి రెబెల్ అభ్యర్థులు, ఒకరు కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి మంజులైనటువంటి 8వ వార్డుకు సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థులు అన్నారు. సో ఈ 4 కోసం అయితే అటు స్థానిక ఎమ్మెల్యే పల్లా తన వర్గంలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎంపీ చామల కూడా కాంగ్రెస్ వైపు ఆ 4 తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ 2 వర్గాలుగా ఆ స్వతంత్రులు కూడా చీలిపోయారు. అందులో భాస్కర్ 5వ వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ రెబెల్, అదేవిధంగా పర్వతాలు ప్రస్తుతం ఎమ్మెల్సీ పల్లాతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ రెబెల్ గా ఉన్నటువంటి పాండు, అదేవిధంగా మంజుల కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇద్దరు కనుక మళ్ళీ అక్కడ విడిపోతే మళ్ళీ ఆ చెరి 15 అభ్యర్థులు ఉంటారు. మళ్ళీ ఎక్స్ అఫీషియల్ ఓట్లతో మళ్ళీ అక్కడ 16